ఈ రోజు నుంచి అయితే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది. సో పిల్లలకు అండ్ ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు వండి పెట్టడానికి మధ్యాహ్న భోజన కార్మికులు అయితే వచ్చేసారు. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. మొదటి నుండి అంటే చాలా సీనియర్ వంట మనిషి ఇక్కడ మధ్యాహ్న భోజన కార్మికురాలుగా పనిచేస్తున్నారు. అమ్మ మీ పేరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు? 23 ఏళ్ళు అవుతుంది. 23 ఏళ్ళు అవుతుంది. ఏం పేరు? వడ్లకొండ లక్ష్మి. వడ్లకొండ లక్ష్మి. ఇప్పుడు అంటే పిల్లలకు ఎట్లా, ఇప్పుడు గతంలో కొంచెం ఇబ్బంది అవుతుండే, మీకు నెల నెలకు పైసలు పడకపోతుండే, ఇప్పుడు నెల నెలకు పైసలు పడుతున్నాయి. సో మరి ఇప్పుడు ఎట్లా నెల నెలకు కరెక్ట్ పడుతున్నాయా? పిల్లలకి ఎట్లా అండి పెడుతురు? ఏ రోజు ఏమి అండి పెడుతురు? ఇష్టం కొద్ది తింటురా పిల్లలు? ఇష్టం కొద్ది తింటారు. ఇప్పుడు 10 పైసలు నెల నెలకు డబ్బులు పడుతున్నాయి. 10వ తరగతి వెళ్ళి 9వ తరగతి వెళ్ళి మాత్రం వాళ్ళు నెల నెలకు డబ్బులు వచ్చేటట్టు దయచేసి చూడాలి. మాకు కోడిగుడ్ల పైసలు కూడా తొందరగా వేయాలి. రాగి జావ వేసినవి కూడా మాకు జీతం లెక్క కట్టియాలి దయచేసి. మాకు కొంచెం బాగా ఇబ్బంది ఉన్నది. నెల నెలకు మాత్రం మేము వంట చేసిన పైసలు నెల నెలకు దయచేసి మాకు పంపించాలి. ఇప్పుడు గతంలో కంటే చాలా బెటర్ అయినా ఇప్పుడు అంటే టైం టు టైం అయితే పడుతున్నాయి కదా. గతంలో 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తుండే. అప్పుడు వస్తుండే కానీ ఇప్పుడు 2 నెలలకు ఒకసారి 45 రోజులకు ఒకసారి ఎత్తుండు. అవి క్లియర్గా మాకు జీతాలు దేని దానికి మా పాస్బుక్ల మీద వేయాలి. మాకు కూరగాయల పైసలు కోడిగుడ్ల పైసలు అవి మాత్రం తొందరగా వేయాలి దయచేసి. మేము ఉంటున్నాం. ఇవాళ ఏమండి పెడుతురు రోజు? కోడిగుడ్లు, ఆలుగడ్డ, టమాటా. ఇవాళ కొంచెం మంది పిల్లలు ఉన్నారు కదా, ఆలుగడ్డ టమాటా అంటున్నాము. ఒక 9 కిలోల బియ్యం వేస్తున్నాం. ఇప్పుడు అంటే రోజు అంటే పిల్లలు ఎట్లా ఇష్టంగానే తింటారా? ఇంటికాడైతే అనుకున్నది వండిపించుకొని తింటారు కదా, ఇక్కడ ఎట్లా తింటారు మరి? ఇక్కడ మంచిగానే తింటారు. చారు చేస్తాను, గట్టి కూర ఉన్నాడు చారు చేస్తాం. ఇక పప్పుచారు ఉన్నాడు ఒక పప్పుచారు, కానీ గట్టి పప్పు అయినాడు పప్పు టమాటా వండుతాం, ఆలుగడ్డ టమాటా వండుతాం, వంకాయ టమాటా, ఎన్నడన్నా సాంబార్ పెడతాం, ఒకరోజు కిచిడి వేస్తాము, రాగి జావ, కోడిగుడ్లు ఇష్టంగా తింటారు. నమస్తే. సర్కార్ బల్ల మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మధ్యాహ్న భోజన పథకం అయితే అమలు కాబోతుంది. సో అంటే ఈ అమలు చేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో పిల్లలకు వండి పెట్టే కార్మికులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉంటుంది, రోజు ఏం వండి పెడతారో పిల్లలకు, ఎలా ఉంటుంది ఫుడ్, ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. అమ్మ మీ పేరు చెప్పండి, ఏం పని చేస్తారు? భాగ్య నా పేరు. నేను 26 సంవత్సరాల నుంచి స్కూల్లో వంట చేస్తున్నా. పిల్లలకు ప్రతి సోమవారం రోజు గుడ్డు పెడతాం, కూరగాయలు చేస్తాం, ఇట్లా కిచిడి చేస్తాం, కందిపప్పు చారు చేస్తాం, మళ్ళా మంగళవారం రోజు జావ చేస్తాం, కూరగాయలు వండుతాం, కందిపప్పు చారు చేస్తాం. ఇక రోజుకు ఒక రకంగా కంపల్సరీ చేసుడే మినుము ప్రకారం. బుధవారం రోజు గుడ్డు పెడతాం, కూరగాయలు వండుతాం, పాలకూర పప్పు అన్న, ఆకుకూర పప్పు, ఏదోటి గంగవాయల పప్పు అన్న చేస్తాం. ఇక బేస్తవారం రోజు ఏది మినుము ప్రకారం ఉంటుంది. ప్రతిరోజు మాత్రం కూరగాయలు వండుతాం. కూరగాయలు కందిపప్పు చారు కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సాంబారు, అన్ని కూరగాయలు వేసి ఎప్పుడన్నా ఒకసారి సాంబారు చేస్తాం. ఇట్లా గతంలో మీకు 5-6 నెలలకు ఒకసారి జీతాలు వస్తుండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే టైం టు టైం పడుతున్నాయి జీతాలు? ఇప్పుడు మునుపోమో 6 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి పడుతుండే. ఇప్పుడు నెల నెలకు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన సార్లు సుతా మంచిగానే డబ్బులు మంచిగా పంపిస్తారు. కాకపోతే 3000 జీతాలు అన్నారు, కానీ 3000 జీతాలు వస్తలేవు. మరి 2000 వస్తున్నాయా, 1000 వస్తున్నాయా తెలియదు ఆ విషయం. కాకపోతే డబ్బులు వస్తున్నాయి. ఇక ఖర్చులు అయితే బాగుంటున్నాయి. జర మాకు ఎల్లుడు సుతా కష్టం ఉంది. కూరగాయలు రేటు ఎక్కువ ఉన్నాయి, అన్నిటికీ జర ఇబ్బంది కలుగుతుంది. స్కూల్లో సుతా మాకు సౌకర్యం మంచిగా లేదు, నీళ్ళ సౌకర్యం లేదు. పైపు నీళ్ళు వస్తే పట్టుకునుడు, పిల్లలకు బాత్రూంలకు కానీ దేనికి కానీ ఇబ్బంది అవుతుంది. అది ఒకటి మాత్రం గవర్నమెంట్ వాటి ఇసుకోవాలి. పరాట గోడ లేదు, బోర్ లేదు, పరాట గోడ లేదు. మా వంట రూమ్ సుతా మంచిగా లేదు, చిన్నగా గింద అంతుంది. సామాను పెట్టుకున్న వరకు అది సరిపోతుంది. వంట చేసే సుతా ఇబ్బంది కలుగుతుంది. అదొకటి మాత్రం గవర్నమెంట్ వాటి ఇసుకోవాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుంది. మేమైతే పిల్లలకైతే మంచిగా ఎత్తున్నాం. కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళు, ఇప్పుడు అంటే సిలిండర్ వచ్చిందా మీకు? వచ్చినాయి, సిలిండర్ వచ్చింది. సిలిండర్ విన్నవి ఎత్తున్నాం. గతంలో మొత్తం కట్ల విన్నే, గతంలో కంటే చాలా బెటర్గా ఉంది. బెటర్గా ఉంది. చేసుడు అయితే మంచిగానే ఉంది.